మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వికాస్ నియమాల గురించి చూద్దాం. నిన్న మనము వికాసం గురించి, పెరుగుదల గురించి, పరిణతి గురించి మనం చర్చించుకొని ఉన్నాం. అయితే వికాసం గురించి మనం చూసినప్పుడు వికాసంలో ఏవేవి సమ్మిళితమై ఉంటాయి, ఈ వేటిని సమైక్యపరచము అనే విషయాన్ని మనం తీసుకొస్తే వికాసంలో భౌతికమైనటువంటి అభివృద్ధితో పాటుగా మానసికమైన తర్వాత సాంఘికపరమైన, నైతికపరమైనటువంటి అనేక విషయాల గురించి మనము చర్చించుకున్నాము. అయితే ఈరోజు మనము వికాస నియమాలు 9 ఉన్నాయి. అవి ఏ విధంగా మనము మన ఈ యొక్క పెరుగుదలలో అప్లై అవుతాయో మనం చూద్దాము. వికాస నియమాలు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి అంటే 9 ఉన్నాయి. అది డిఎస్సి బిట్. ఇందులో వచ్చేటప్పటికి వికాసము అవిచ్ఛిన్నమైనది. మొట్టమొదటి వికాస సూత్రం ఏమిటి అంటే వికాసము అనేది అవిచ్ఛిన్నమైనది. అవిచ్ఛిన్నము అంటే అర్థం ఏమిటి అంటే, విచ్ఛిన్నము అంటే ఏంటి అంటే స్కాటర్ అవ్వడం అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వికాసము అనేది స్కాటర్ అవ్వదు, ర్యాండమ్గా జరగదు. అది ఎలా జరుగుతుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్, అంటే ఈ యొక్క వికాసము అవిచ్ఛిన్నముగా, అంటే ఎక్కడా విచ్ఛిన్నం జరగకుండా నిరంతరముగా జరుగుతూనే ఉంటుంది. అంటే పుట్టినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి అదేవిధంగా ముసలి వాళ్ళ వరకు కూడా శరీరంలో ఈ యొక్క వికాసం అనేది చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దీని ఒక్కొక్క దాని గురించి కూడా మనము తెలుసుకుందాము. తర్వాత సూత్రం ఏమిటి అంటే వికాసము క్రమానుగతమైనది. అంటే ఇది వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్, క్రమంగా జరిగేటటువంటిది. అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఫార్మెట్లో ఈ యొక్క వికాసము అనేది జరుగుతుంది. మూడవ నియమం వచ్చేటప్పటికి వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు అన్ని దశలలో. అంటే అన్ని స్టేజెస్లో, మానవ అభివృద్ధి స్టేజెస్లో వికాస చర్యలు అనేవి ఒకే విధంగా ఉండవు. అసమాన వికాస సూత్రము అన్నమాట. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా ఉండడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ అని చెప్పిస్తుంటాము. వికాసము ఖచ్చితమైనటువంటి దిశను అనుసరిస్తుంది. అంటే ఏ దిశను అనుసరిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక వికాసం అనేది ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఏరియా వరకు ఎండ్ అవుతుంది శరీరంలో అని చెప్పగలుగుతారన్నమాట. దీన్ని ఏమంటాము అంటే వికాసము ఒక డైరెక్షన్లోకి వెళ్తుంది. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అని చెప్పిస్తుంటారు. దీని గురించి మనం క్షుణ్ణంగా తర్వాత చర్చించుకుందాము. వికాసము సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వరకు కొనసాగుతూ ఉంటుంది. సాధారణ ప్రతిస్పందనలు అంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి సాధారణమైనటువంటి ప్రతిస్పందనలు అనేవి చూపుతాడు. తర్వాత స్పెసిఫిక్గా, పర్టిక్యులర్గా ఒక ఏదైతే ప్రతిస్పందించాలో శరీరంలో ఆ అవయవమే ప్రతిస్పందించే విధంగా ఆ నియమం కొనసాగుతుంది. ఆ నియమం ప్రకారం వికాసము జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే సాధారణమైనటువంటి ప్రతిస్పందనలు అంటే మన అందరికీ తెలుసు. దీని గురించి మనం క్షుణ్ణంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. తర్వాత వికాసం అనేది సంచితమైనది, క్యుములేటివ్ డెవలప్మెంట్ అన్నమాట. వికాసం అనేది సంచితమైనది. వికాసంలో వైయక్తిక విభేదాలు అనేవి ఉంటాయి. ఏముంటాయి? వికాసంలో వైయక్తిక విభేదాలు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి, అంటే పుట్టినటువంటి శిశువులలో పెరిగేటటువంటి విధానంలో ఒక్కొక్క శిశువు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా వారి యొక్క శరీరాలలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.
దీనిలో వ్యక్తిగతంగా ఇండివిజువల్ భేదాలు అనమాట, డిఫరెన్సెస్ అనేవి మనం చూడండి. ఇదొక సూత్రము. వికాసాన్ని మనం ఏం చేయవచ్చు అంటే ప్రిడిక్ట్ చేయవచ్చు. దీని ఏమంటాం తెలుగులో ప్రాగుర్తీకరించవచ్చు. అంటే మనము ఊహించవచ్చు, లేకపోతే అంచనా వేయవచ్చు. దీన్ని అంచనా వేయగలం అంటే మనం నిన్న చెప్పిన దాంట్లో వికాసాన్ని మనం కొలవగలం అంటే కొలవలేము, అంచనా వేయగలము. దాన్ని ఏమంటాము అంటే ప్రాకృతీకరించగలము అని చెప్పేసి ప్రాగుర్తీకరించగలం అని చెప్పేసి అంటారు. వికాసము ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. ఇక చివరిదైనటువంటి వికాస సూత్రాలలో వికాసంలో ఉన్నటువంటి అనేక వికాసాలు ఉంటాయి కదా. ఈ యొక్క వికాస నియమాలలో మనం చెప్పుకున్నటువంటి అనేక నియమాలు ఉన్నాయి కదా. ఈ నియమాలన్నీ కలిసి వ్యక్తపరచబడతాయి అన్నమాట. దాన్ని ఏమంటాము అంటే వికాస ఏకీకృతం మొత్తంగా కొనసాగుతుంది. అంటే వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పేసి దీని అంటారు. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. వికాసంలో వైయక్తిక విభేదాలు గురించి మనము చూద్దాము. వైయక్తిక విభేదాలు అంటే మనందరికీ తెలుసు. పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక, సాంఘిక, సామాజిక అంశాలలో అభివృద్ధి వైవిధ్యాలు అనేవి ఉంటాయి. వైవిధ్యము అంటే డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక శిశువుకి పిల్లలకి మరొక పిల్లలకు ఈ యొక్క డిఫరెన్సెస్ కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కొందరు పిల్లలు 9 నెలలకు నడవడం ప్రారంభిస్తే మరికొందరు పిల్లలు 12 నెలలకు నడక ప్రారంభిస్తారు. దీనిని ఏమంటాము అంటే మనము వైవిధ్యము, ఈ యొక్క డిఫరెన్సెస్ అని చెప్పేసి అంటారు. కొందరిలో మాటలు తొందరగా వస్తే కొందరిలో మాటలు అనేవి ఆలస్యంగా వస్తూ ఉంటాయి. చూడండి, ఇందులో భౌతిక విషయాలు ఉన్నాయి, తర్వాత మానసికమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. సో వికాసం అంటే ఏంటి అంటే భౌతికము, మానసికము, శారీరకము, తర్వాత సాంఘికము, అదే నైతికము, భావోద్వేగము, ఇవన్నిటిని కలిపి మనం అనుకున్నాం. కాబట్టి వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఈ యొక్క వికాస సూత్రాలలో ఇది ఒక సూత్రము. కంటిన్యూస్గా జరుగుతుంది వికాసం అనేది, ఎక్కడ ఆగదు, అవిచ్ఛిన్నం అవ్వదనమాట. వికాసము గర్భస్థ శిశువు నుండి జీవిత పర్యాంతము కొనసాగుతూ ఉంటుంది. మొదట ఒక సూక్ష్మకణంలో ప్రారంభమైన మనిషి జీవితము చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ యొక్క శారీరకంగా చూసుకుంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏకకణంగా ఉంటాడు. తండ్రి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్పెర్మ్ తర్వాత అండము రెండు కలిసిపోయి జైగోట్గా ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది ఏకకణము. ఈ ఏకకణములో సమవిభజన అనేది జరుగుతుంది. ఈ సమవిభజన అనేది ఒక కణము, 2 కణాలుగా, 2 కణాలు, 4, 8 ఈ విధంగా కంటిన్యూస్గా డివిజన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. జీవితాంతము కూడా జీవితాంతము టిల్ ద డెత్ వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. దీనిని ఏమంటాము అంటే వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మీకు ఎవరైనా బిట్స్ అడిగినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైనటువంటి మనిషి జీవితము మరి చివరిగా అనేక మార్పులు జరిగి ఇప్పుడు కూడా కొత్త కణాలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన యొక్క శరీరంలో ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతుకుతాయి. 120 రోజులు బ్రతికినటువంటి ఎర్ర రక్తం చనిపోతే మరలా దాని స్థానంలో కొత్త ఎర్ర రక్త కణాలు ఎముక యొక్క మధ్యలో తయారవుతూ ఉంటాయి. మీకు అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పిల్లలలో అయితే స్ప్లీన్లో తయారవడం అనేది జరుగుతుంది. తర్వాత దీని ప్రకారం చూస్తే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా జరుగుతుంది. తర్వాత వికాసం అనేది ఒక ఖచ్చితమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది. ఈ నమూనా అంటే అర్థం ఏంటంటే ఫార్మేట్. అయితే వికాసం అనేది క్రమానుగతమైనది, అంటే సీక్వెన్షియల్ అని మనం చెప్పుకున్నాం. సీక్వెన్షియల్గా ఈ యొక్క వికాసం అనేది జరగడం అనేది మనం చూస్తాము. అంటే వికాసము క్రమానుగతముగా
క్రమము అంటే సీక్వెన్స్ అన్నమాట. అంటే క్రమముగా వివిధ జాతుల వ్యక్తుల మధ్య వికాసంలో తేడాలు ఉన్నప్పటికీ అన్నిట్లోనూ ఒక ఖచ్చితమైన నమూనా అంటే ఒక ఖచ్చితమైన నమూనా అన్ని జాతుల మానవుల్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ముందు ప్రాకడము, తర్వాత కూర్చొనుట, తర్వాత నించొనుట, తర్వాత నడుచుట అనేటటువంటి విషయాలు అన్ని జాతుల మానవులలో ఒక ఫార్మేట్ అనమాట. అది ఒక ఫార్ములా లాగా నమూనా అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా అనమాట. ఒక ఆ యొక్క క్రమానుగతంగా జరుగుతూనే ఉంటుంది. క్రమానుగతంగా జరగడం అంటే ఏంటి? సీక్వెన్షియల్‌గా జరగడం అంటే ఏంటి? నమూనాగా జరగడం అంటే ఏంటి? ఈ నమూనా అనే పదం మనకు కంటికి కనబడగానే వెంటనే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే వివిధ జాతుల మధ్య అనేటటువంటి విషయాలు ఆ యొక్క జాతులలో వ్యక్తుల మధ్య మొదట ప్రాకడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నుంచోవడం, తర్వాత నడవడం ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. అవును కదా! వికాసం అనేది అన్ని స్టేజెస్‌లో ఒకే రకంగా అనేది జరగదు. ఒక్కొక్క స్టేజెస్‌లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా చోటు చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు చూడండి, వికాసము జీవిత పర్యాంతం జరిగిన అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. మిగిలిన అన్ని దశల కంటే ఇక ప్యూబర్టీ అనేటటువంటి ఒక దశ ఉంటుంది, తెలుసు కదా! ప్యూబర్టీ అంటే మగాడు కావడం. ఇది డిఎస్సిలో ఉన్నటువంటి ఒక బిట్టు. ఎక్కడైతే 13, 12 సంవత్సరాలు వచ్చేస్తుందో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిణతి అంటే సహజ సామర్థ్యములు లేకపోతే సహజంగా ఉన్నటువంటి శక్తులు అవన్నీ బయటికి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. మనం దీని గురించి నేను చెప్పుకోవడం అనేది జరిగింది. దాన్ని ప్యూబర్టీ అంటాము. అంటే 13 అంటే టీనేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మిగిలిన యవ్వనారంభ దశలో ఏ దశలో యవ్వనము ఆరంభమైనటువంటి దశలో ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఉధృతంగా కొనసాగడం అనేది మనం చూస్తాము. ఈ దశలో మానసికంగా తర్వాత మానసికమైనటువంటి పరిణతి, భావోద్వేగాలలో అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసి ఉదాహరణ, శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువగా ఉంటుంది. శైశవ దశ మనకి ఎలిజబెత్ హార్లాక్ అనేటటువంటి ఆవిడ కొన్ని దశలుగా మనకి విభజించడం జరిగింది. అందులో శైశవ దశలో ఈ యొక్క పెరుగుదల రేటు అంటే మొదటి 2 సంవత్సరములలో ఎక్కువగా జరగడం అనేది మనం చూస్తాము. తర్వాత వికాసం అనేది 2 నిర్దేశ పోకడలలో ఉంటుంది. వికాసము ఒక ఖచ్చితమైనటువంటి దిశలో కొనసాగుతూ ఉంటుంది. వికాసం ఎలా సాగుతుంది అంటే ఒక ఖచ్చితమైనటువంటి దిశలో కొనసాగుతుంది. ఇక్కడ మనకి నిర్దేశ పోకడ లేకపోతే ఖచ్చితమైనటువంటి దిశ అని మీకు అర్థమైతే ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే చూడండి, వికాసం అనేది తల నుండి ప్రారంభమయ్యి శరీర భాగాలకు విస్తరిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే శిరః పాదాభిముఖ సూత్రం అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే శిశువు మొదట తన తలను నిలిపిన తర్వాతనే కూర్చోగలగడం, తర్వాత నిలబడడం చేస్తారు. అంటే శిరస్సును మనం గుర్తు చేసుకోవాలి. మీకు ఎగ్జామ్స్లో బిట్స్లో శిరోపాదాభిముఖము, శిరము నుంచి పాద అభిముఖము అంటే పాదము వైపుగా ఈ యొక్క వికాసం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇది ఒక దిశగా జరుగుతుంది, అందరిలో ఇది కామన్గా జరుగుతుంది. ఇంకొకటి ఏమిటి అంటే వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. అంటే దేహం యొక్క మధ్యస్థ భాగంలో అంటే దీన్ని ఏమంటాము అంటే ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగిస్తాడు మొదట. తర్వాత స్పెసిఫిక్గా వేళ్లను ఉపయోగిస్తాడు పట్టుకోవడానికి, చేతులను ఉపయోగిస్తాడు పట్టుకోవడానికి. అంటే మొదట ఎక్కడ స్టార్ట్ అయింది అంటే శరీరంలో మధ్య భాగంలో స్టార్ట్ అయింది. దీన్ని ఏమంటాము అంటే మధ్యస్థ. ఫస్ట్ ఏమంటాము దేహ మధ్యస్థ భాగాన జరిగింది కాబట్టి
దీని సమీప దూరస్థ నియమం అంటారు. సమీపం నుంచి దూరము వైపుగా కొనసాగింది కాబట్టి దీన్ని సమీప దూరస్థ నియమం అని. అదైతే శిరః పాదాభిముఖ నియమం అంటే మీకు డైరెక్షన్ లేకపోతే దిశ అనేటటువంటి పదం మీకు కనిపించిన వెంటనే అది ఆ సూత్రంలో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని మనం అప్లై చేసుకోవాలి. మిమ్మల్ని అడుగుతాడు శిరః పాదాభిముఖ నియమం అంటే ఏమిటి? ఒక వ్యక్తి కాళ్ళ నుంచి తల వైపుగా పెరుగుదల జరుగుతుంది, నడుము నుంచి కాళ్ళ వైపుగా జరుగుతుంది, లేదా చెస్ట్ నుంచి తల వైపుగా జరుగుతుంది. ఈ మూడో ఆప్షన్గా తల నుంచి పాదాల వైపుగా పాదాభిముఖముగా జరుగుతుంది అంటే మీరేం చేస్తారు? తల నుంచి పాదాభిముఖంగా అని చెప్పేసి మనము అందులో మనం బిట్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దిశ అని మనం చెప్పగానే దిశలో అంటే ఖచ్చితమైన దిశలో సాగుతుంది అని మనం తెలియగానే 2 ఎగ్జాంపుల్స్ మనకు గుర్తు రావాలి. తర్వాత 6వ నియమం వచ్చేటప్పటికి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా సాగుతుంది. అంటే మొత్తము ఏకీకృతం అవుతుంది. అంటే వివిధ వికాసాలు అన్నీ కలిసి పరస్పరముగా సంబంధంగా కొనసాగడాన్ని ఏమంటాము అంటే ఇక్కడ వికాస ఏకీకృత మొత్తము అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాస లక్షణాలు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి సమైక్యంగా పనిచేస్తూ ఉంటాయి. దీని ఏమంటాము అంటే మనము వికాసాలు, వివిధ వికాసాలు అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, ఈ యొక్క లక్షణాలన్నీ కలిసి ఒకదానితో ఒకటి పరస్పరంగా ఆధారపడి చివరిగా కలిసి పనిచేసి ఒక నిర్దిష్టమైనటువంటి వికాసం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే సంఘంలో మనిషి ఉన్నతంగా ఎదగాలంటే సరైన ప్రజ్ఞతో సమస్యలను పరిష్కరించుకుంటూ ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రవర్తించడంలో అన్ని సమైక్యంగా పనిచేస్తూ ఉంటాయి. మిమ్మల్ని అడుగుతాడు ఒక వ్యక్తి ఉద్వేగాలను అదుపు చేసుకుంటూ ఉన్నాడు, ఒక వ్యక్తి సమస్యలను ప్రజ్ఞను వాడుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నతంగా ఉంటున్నాడు సంఘంలో అంటే ఇక్కడ సాంఘికంగా ఎదిగాడు ఒక వ్యక్తి, ప్రజ్ఞాభిముఖంగా ఎదగడం అనేది మనం చూస్తాము. అన్ని కలుపుకొని సమైక్యంగా పనిచేయడం వలన అతను సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఇక వివిధ రకాలైనటువంటి వికాసాలన్నీ కలిసి పనిచేయడం ద్వారా ఇక్కడ వికాసం అనేది ఏకీకృత కేంద్రంగా మారడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ శారీరక వికాసం మీద చలన వికాసము, సామాజిక వికాసము మీద ఉద్వేగ వికాసము, సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసము ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు కొనసాగుతూ ఉంటుంది. వికాసం అనేది ఎలా కొనసాగుతూ ఉంటుంది అంటే సాధారణ దిశ నుంచి, ఏ దిశ నుంచి? సాధారణ దిశ నుంచి ఒక స్పెసిఫిక్ దిశ వైపుగా, ఒక పర్టిక్యులర్ దిశ వైపుగా కొనసాగుతూ ఉంది. చూడండి, సాధారణము, నిర్దిష్టం అనేటటువంటి 2 పదాలు ఈ సూత్రంలో మనం గుర్తుంచుకోవాలా. ఓకే, చూడండి, ఏ విషయం వికాసమైన సాధారణం నుంచి ప్రత్యేకము లేదా నిర్దిష్ట అంశంలో వైపు నేర్చుకున్నట్లో భాగంగానే జరుగుతుంది. ఇందా మనం చెప్పుకున్నాము, ఒక వ్యక్తి చేతి వేళ్ళను మరి స్పష్టముగా లేకపోతే నిర్దిష్టంగా వాడాలి అంటే అతని చిన్నతనంలో ఈ యొక్క మధ్యస్థ భాగం నుంచి వికాసం అనేది చేతుల వైపుగా వెళ్ళడం, కొనసాగడం అనేది జరిగింది. అంటే దీన్ని సాధారణం అంటాము, ఇక్కడ జరిగినటువంటి వికాసాన్ని సాధారణం అంటాము. చేతుల వైపు జరిగినటువంటి వికాసాన్ని ఏమంటాము అంటే నిర్దిష్టము. అంటే వికాసం ఎప్పుడు కూడా సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకి కొనసాగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పిల్లవాడు నడవడం అనేటటువంటి సాధారణ లేదా తేలికపాటి అంశాన్ని నుండి పరిగెత్తడము. పిల్లవాడు నడవడం అనేది ప్రారంభిస్తే అతను పరిగెడతాడు. పరిగెట్టినటువంటి వాడు సైకిల్ తొక్కడం లాంటి కఠినమైనటువంటి అంశాలను కూడా
చోటు జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ నడవడం అనేది సాధారణమైనటువంటి విషయం. కానీ అసలు పరిగెత్తడము, తర్వాత అతను సైకిల్ తొక్కడం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి వికాసం అన్నమాట. అంటే సాధారణం నుంచి నిర్దిష్టం వైపుగా వికాసం అనేది కొనసాగుతుంది అనేటటువంటి సూత్రం అన్నమాట ఇది. అలాగే శిశువు మొదట వస్తువును పట్టుకోవడం మొత్తం చేతిని ఉపయోగిస్తాడు, తర్వాత వేళ్ళను ఉపయోగిస్తాడు, వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తాడు. శిశువు సాధారణ కృత్యాలు నేర్చుకోవడం నుండి నిర్దిష్టమైనటువంటి కృత్యాలను చేయగలిగేటటువంటి వాడిగా ఈ యొక్క వికాసం అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. తర్వాత 8వ నియమము వికాసముని మనం ఏం చేయవచ్చు అంటే ప్రాగుర్తీకరించవచ్చు. ప్రాగుర్తీకరించడం అంటే దీన్ని మనము అంచనా వేయవచ్చు, అసంప్షన్ చేయవచ్చు. ఎలాగా మనం వికాసాన్ని అంచనా వేయగలమని మనం నిన్న చెప్పుకున్నాము. కొలవలేము కానీ అంచనా వేయగలము. సో శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని యొక్క వికాసాన్ని మనం అంచనా వేయవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, అతని వికాసంలో వేగమును అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలలో ఉండేటటువంటి ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసులో అతను ఎంత ఎత్తు ఎదుగుతాడో అంచనా వేయవచ్చు. ఒక పిల్లవాడు 3 సంవత్సరాలలో ఒక చాలా ఎత్తులో ఉన్నాడు అనుకోండి, అప్పటికే చాలా అధికంగా ఎత్తు పెరిగి ఉన్నాడు అనుకోండి, అతను చూసి మనము ఈ పిల్లవాడు ఒక 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి తను ఇంకా చాలా ఒక 6 అడుగులు పెరిగేటటువంటి అవకాశం ఉందని మనం భావిస్తాం అన్నమాట. ఇంకోటి, వికాసం అనేది సంచితమైనది, క్యూములేటివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు. శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ, అంటే వికాసం అనేది సంచితమైనది. సంచితమైనది అంటే మనకు వికాసంలో కనబడేటటువంటి చివరి ఫలితం అనేది ఒక్కసారిగా వచ్చినటువంటి ఫలితం కాదు. ఎలా వచ్చింది అంటే హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు అనిపించిన, ఒక్కసారిగా పిల్లవాడు మాట్లాడినట్లు మనకు అనిపించిన, అతను మాట్లాడక పూర్వము అతని శరీరంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అవేంటో ఒకసారి మనము చూద్దాము. చూడండి, అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులతో జరుగుతుంది. ఒక శిశువు అమ్మ అని పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు మనకు అనిపించినప్పటికీ, దానికి అవసరమైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి, నాలుకకు సంబంధించినటువంటి శారీరక వికాసము అంతర్గతంగా జరుగుతుంది. అంటే ఈ యొక్క ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది మొత్తం జరిగిన తర్వాతే ఒక బహిర్గతమైనటువంటి ఒక వికాసము సంచితముగా మనకి క్యూములేటివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు. సో వికాస సూత్రాలు మనము తర్వాత అనువర్తనాలు అనేవి తర్వాత మనం చూద్దాము. మరొకసారి వికాస సూత్రాల్లోని పైన ఒకసారి చూద్దాం. వికాసంలో వైయక్తిక విభేదాలు ఉంటాయి. ఒక్కో వ్యక్తికి మరొక వ్యక్తికి ఒక శిశువుకి మరొక శిశువుకి వికాసంలో తేడాలు అనేవి ఉంటాయి. తర్వాత వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రాసెస్. తర్వాత వికాసము ఖచ్చితమైనటువంటి నమూనాలను ఒక ఫార్మెట్లో జరుగుతుంది. అందరి జాతుల్లో, అంటే మానవ జాతుల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి మానవులలో ఒకే రకంగా జరుగుతుంది అని మనం చెప్పుకున్నాము. తర్వాత వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు. శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్యూబర్టీలో, అంటే యవ్వనారంభ దశలో అతని యొక్క శరీరంలో అత్యధిక రేటులో పెరుగుదల అనేది జరగడం మనం చూస్తాము. వికాసం 2 నిర్దిష్ట పొగడలలో జరుగుతుంది. ఒకటి ఏమిటి అంటే శిరోపాదాభిముఖ సూత్రము, రెండోది ఏంటి అంటే సమీపస్థ దూరస్థ నియమము. ఈ 2 నియమాలు. తర్వాత వికాసం అనేది ఏకీకృత మొత్తము, అన్ని వికాసాలు కలిసి ఒక వికాసంగా బయటికి కనబడడానికి, అంటే మానసిక, శారీరక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అన్ని వికాసాలన్నీ కలిసి బయటికి రావడం. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి అంటే అవన్నీ కలుపుకొని, అంటే ఉద్వేగాన్ని, ప్రజ్ఞను, తర్వాత అన్ని విషయాలను కలుపుకొని, దీని గురించి మీకు ఖచ్చితంగా బిట్ అనేది ఈ యొక్క
6వ సూత్రం నుంచి రావడం అనేది జరుగుతుంది. దయచేసి మీరు బిట్స్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు జరుగుతుంది. అంటే సాధారణం నుంచి జనరల్ నుంచి స్పెసిఫిక్ వైపుగా, ఓకేనా, జరగడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, శిశువులు అరచేతితో పూర్తిగా పట్టుకున్న తర్వాత చివరిగా వేళ్లతో మాత్రం పట్టుకోవడం ప్రయత్నం జరుగుతుంది. వికాసాన్ని మనము అంచనా వేయవచ్చు. వికాసం అనేది సంచితమైనది. ఒక్కసారిగా బయటికి కనబడేటటువంటి ఆ యొక్క వికాసం అనేది మనకు ఒక్కసారిగా బయటకు కనబడడం కాదది. దాని ముందు అనేక వికాసంలో ఉన్నటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఓకే, ఈ యొక్క వికాస సూత్రాలు మీకు అర్థం అయ్యాయని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి లేదా టెట్, డివైఈఓ మరి ఇతరత్ర సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.